మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి భుజం మీద చేయి వేస్తూ, లక్ష్మి, ఇది మన కుటుంబం, కంపెనీ గర్వించదగ్గ విషయం, నువ్వు అవార్డు అందుకొని తీరాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు. అది కాదు, నేను చెప్పేది వినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మిత్ర, నేను నీ భర్తని లక్ష్మి, భర్తగా నీకు ఆర్డర్ వేస్తున్నాను, ఈ అవార్డు నువ్వు తీసుకొని తీరాలి, భార్యగా నువ్వు నేను చెప్పిన మాట వినాలి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అలా మిత్ర లక్ష్మితో మాట్లాడుతూ ఉంటే దొంగచాటుగా మనీషాదేవి అని ఇద్దరు కూడా వింటూ ఉంటారు. ఆ తర్వాత సరియు మనీషా ఇద్దరు కూడా ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. సరియు ఇంట్లోకి కొంతమంది రౌడీలను సరియు వాళ్ళ మేనేజర్ తీసుకుని వస్తాడు. ఇదిగోండి మేడం, నేను చెప్పిన రౌడీలు వీళ్ళే, సిటీలో పేరు మోసిన రౌడీలు వీళ్ళు అని చెప్పి మేనేజర్ అంటూ ఉంటే, చెప్పిన పని వీళ్ళు ఖచ్చితంగా చేస్తారా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. తప్పకుండా చేస్తాం మేడం, రేపు ఆ అవార్డ్ ఫంక్షన్ జరగకుండా గొడవ చేయాలి అంతే కదా అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే, అవార్డ్ ఫంక్షన్ జరగాలి కానీ అది అవార్డు అందుకోకూడదు, నలుగురిలో దానికి అవమానం జరగాలని చెప్పి మనీషా ఆ రౌడీలకు చెబుతూ ఉంటుంది. మరి మనీషా ప్లాన్ని లక్ష్మి ఏ విధంగా తిప్పికొడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.